జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ విశ్వవసు నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ విశ్వవసు నామ సంవత్సరం ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెట్టబోతోంది, ఏ ఏ విషయాల్లో అనుకూలతలను సూచిస్తుంది, ఏ ఏ విషయాల్లో శుభత్వాన్ని సూచిస్తుంది, ఏ ఏ విషయాల్లో అదృష్టాన్ని సూచిస్తుంది, అలాగే ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలను సూచిస్తుంది. జాగ్రత్తలు సూచిస్తూ ఉన్నప్పుడు మనకి ఆ విషయాల్లో మనం పర్టికులర్ విషయాల్లో కనుక మనం జాగ్రత్తగా ఉంటే కనుక మనకి ప్రతికూల పరిస్థితులు లేనట్లే. ఫస్ట్ మనం అక్కడ మనకి ప్రాక్టికల్ రెమెడీ ఏంటంటే జాగ్రత్తలు సూచించే అంశాల్లో మనం జాగ్రత్త పడితే కనుక ప్రతికూలతల్ని మనం అధిగమించినట్లే. అసలు ప్రతికూల పరిస్థితులు జాగ్రత్తలు ఒక్కొక్కసారి మనకి తెలియకుండా, జాగ్రత్తలు చూసుకోకుండా, సూచనలు చూసుకోకుండా కొన్ని పనులు చేయడం వల్ల ప్రతికూల పరిస్థితులు వస్తాయి. అసలు ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మనం ఈ సంవత్సరం చూద్దాము. విశ్వవసు నామ సంవత్సరంలో మొదటగా ఈ విశ్వవసు నామ సంవత్సరంలో మనకి గోచార గ్రహస్థితుల గురించి తెలుసుకొని తదుపరి మనం రాశుల వారీగా మాట్లాడుకుందాము. మొదటగా దేవగురువు అయిన బృహస్పతి మే నెల సగం వరకు కూడా ఆయన సంచారము వృషభ రాశిలో ఉంటుంది. మే నెల సగం తర్వాత నుంచి ఆయన మిథున రాశిలోకి ఆయన సంచారం సాగుతుంది. అప్పుడే మనకి సరస్వతి నది పుష్కరాలు కూడా వస్తాయి. ఆయన ఎప్పుడైతే మిథున రాశిలోకి అడుగు పెడతాడో అప్పుడు సరస్వతి నది పుష్కరాలు వస్తాయి. అలాగే శనీశ్వరుడి సంచారం మీనరాశిలో ఈ సంవత్సరం నుంచి ప్రారంభమవుతూ ఉంది. శనీశ్వరుడు సంచారం మీనరాశిలోకి రావడం వల్ల మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని అయిపోతూ ఉంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని అయిపోయింది. కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని అయిపోతూ ఉంది. ఇప్పుడు ఏలినాటి శని మేషరాశి వాళ్ళకి ప్రారంభమైంది ఈ సంవత్సరం నుంచి, విశ్వవసు నామ సంవత్సరం నుంచి. అలాగే సింహరాశి వాళ్ళకి అష్టమ శని ప్రారంభమైంది. ధనురాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. శనీశ్వరుడు గోచార గ్రహస్థితుల రీత్యా ఆయన మీనరాశి సంచారం రీత్యా ఇక్కడి నుంచి 2.5 ఏళ్ల పాటు మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని, మేషరాశి వాళ్ళకైతే 7.5 సంవత్సరాలు ఏలినాటి శని అప్లికేబిలిటీ ఉంటుంది. 2.5 సంవత్సరాలు సింహరాశి వాళ్ళకి అష్టమ శని ఉంటుంది. అలాగే 2.5 సంవత్సరాలు ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ఉంటుంది. మీనరాశి వాళ్ళు కూడా ఏలినాటి శనిలోనే ఉన్నారు. కుంభరాశి వాళ్ళు కూడా ఏలినాటి శనిలోనే ఉన్నారు. కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని ఇంకా 2.5 సంవత్సరాల్లో అయిపోతుంది. మీనరాశి వాళ్ళకి ఇంకా 5 సంవత్సరాలు ఏలినాటి శనిలో ఉన్నారు. మేషరాశి వాళ్ళకి ఇప్పుడే ఏలినాటి శని మొదలైంది. అలాగే రాహుదేవుడు మరియు కేతుదేవుడు ఈ సంవత్సరం ప్రారంభంలో శనీశ్వరుడు మరియు రాహుదేవుడు కలిసి మీనరాశిలో సంచారం చేస్తారు. మే నెల చివరిలో రాహుదేవుడు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి వస్తున్నాడు. మీనరాశిలో సంచారం చేసే రాహుదేవుడు మీనరాశి నుంచి కుంభరాశిలోకి వస్తున్నాడు. అలాగే కేతు భగవానుడు కన్యారాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. కన్యారాశిలో సంచారం చేసే కేతు భగవానుడు కన్యారాశి నుంచి సింహరాశిలోకి అడుగుపెట్టబోతూ ఉన్నాడు. సో ఇది మనకి గోచారంలో ఉన్న గ్రహస్థితుల్లో సంచారము. మేలో 3 ప్లానెట్స్ మారుతున్నాయి. గురు భగవానుడు మేలో మిథున రాశిలోకి వస్తున్నాడు వృషభ రాశిలోంచి. మే చివరిలో రాహుకేతువులు కూడా వాళ్ళ గ్రహ సంచారాన్ని మారుస్తూ ఉన్నారు. ఇన్నాళ్ళు మీన రాశిలో ట్రాన్సిట్ చేసిన రాహు భగవానుడు ఇప్పుడు కుంభరాశిలోకి రావడము, అలాగే కేతు భగవానుడు కన్యా రాశిలో ట్రాన్సిట్ చేసిన కేతు భగవానుడు సింహరాశిలోకి రావడము. ఇవి గోచారంలో ఉన్న గ్రహ గమనాలు. ఈ గోచారంలో ఉన్న గ్రహ గమనాలను అనుసరించి అన్ని రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ విషయాలు మనం తెలుసుకుందాము. ఆదాయ వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం వీటితో పాటుగా మనం తెలుసుకుందాము. వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం యొక్క గోచార గ్రహస్థితులు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయో ఇప్పుడు మనం చూద్దాం. లాభస్థానంలో శనీశ్వరుడు వచ్చాడు. మీకు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే ఆయన మంచి కంఫర్టబుల్ ప్లేస్. ఎందుకంటే ఉపచయ స్థానాలు అని చెప్తాం. ఉపచయ స్థానాల్లో శనీశ్వరుడు సంచారము, అందులో ఈ సంవత్సరం ప్రారంభంలో అంటే కనీసం 1.5 పాటు రాహు భగవానుడు కూడా ఇక్కడే సంచారము. సో 2 ప్లానెట్స్ శనీశ్వరుడు మరియు రాహు భగవానుడు ఉపచయ స్థానాల్లో సంచారం అంటే ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ టు యూ. చాలా మంచి వరాన్ని మీరు మూట కట్టుకోబోతున్నారు. ఈ వరం ఏ ఏ విషయాల్లో మూట కట్టుకుంటున్నారో ఇప్పుడు మనం చూద్దాము. ప్రత్యేకించి ఈ సంవత్సరం ప్రారంభంలో స్టార్ట్ అవ్వడమే చాలా మంచి నోట్తో స్టార్ట్ అవుతుంది. మరీ మీ జన్మజాతకం అస్సలు సపోర్టింగ్గా లేకపోయినా కూడా, అసలు 0% మీ జన్మజాతకం ఇప్పుడు అసలు ఏమి ఇవ్వట్లేదు, అన్ని బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తుందని అనుకుందాం ఎగ్జాంపుల్కి.
అయినా ఇది మిమ్మల్ని కొంత సేఫ్ గార్డ్ చేస్తుంది. పర్వాలేదు, అమ్మయ్య కాస్త ఊపిరి పీల్చుకున్న పరిస్థితులు ఫస్ట్ స్టార్టింగ్ 2 months అయితే ఉంటాయి. ఉదాహరణకి ఒకవేళ మీ జన్మజాతకం చాలా బాగుంది అనుకుందాము, లేదా మధ్యస్థంగా ఉందనుకున్నాం. ఈ సంవత్సరం ఓపెనింగ్ మీకు మంచి అనుకూలతలతోటి ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెనింగ్ షో చాలా హిట్ అయినట్టు మీకు అనిపిస్తుంది, చాలా బాగా ఉంటుంది. ఆ తర్వాత ఏంటి అంటే ఆ తర్వాత కూడా బాగుంటుంది. కాకపోతే రాహు భగవానుడు ఇక్కడికి మీనరాశి నుంచి కుంభరాశిలోకి మారిపోతాడు. అప్పుడు మీకు 10వ స్థానంలో ఆయన సంచారం జరుగుతుంది. అలాగే 4th స్థానంలో కేతు భగవానుడు సంచారం జరుగుతుంది. సో అక్కడ దాకా బాగుంటుంది. కానీ శనీశ్వరుడు అయితే మీకు మంచి రిజల్ట్స్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. కాకపోతే ఏంటంటే మీరు ఒక రకంగా అంటే ఇప్పుడు నేనేమి జడ్జిమెంటల్గా చెప్పట్లేదు. సపోజ్ మీరు కనుక కొంచెం ఆచితూచి ఖర్చు పెట్టేవాళ్ళు అయితే కనుక కాస్త ఖర్చు పెట్టాలి మీరు. ఎందుకంటే శనీశ్వరుడు ఇప్పుడు న్యాచురల్ కాలపురుషుడి కుండలిలోంచి 1000వ స్థానంలో సంచారం చేస్తే అది మీకు లాభస్థానం అవ్వడం వల్ల కొంచెం మామూలుగానే వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు ఫైనాన్షియల్ డిసిప్లిన్ చాలా బాగా ఉంటుంది. ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంచుకోండి. కాకపోతే కొన్నిటికి ఖర్చు పెట్టాల్సి ఏమైనా మీరు ఇప్పుడు ఇది ఎందుకులే చూద్దాంలే చేద్దాంలే అని పోస్ట్పోన్ చేస్తున్నవి ఏమైనా ఉన్నా, లేదా ధర్మకార్యాలకి ఖర్చు పెట్టడం, దేనికైనా డొనేషన్స్ ఇవ్వడం, దేవాలయాలకు కావచ్చు, లేదా గురువులకు కావచ్చు, లేదా గోశాలలకి కావచ్చు, లేదా అనాథ శరణాలయంలో కావచ్చు, కొంత మీ అమౌంట్ని అంత మీకు ఎంత చేయగలిగితే అంత 1% నుంచి ఇప్పుడు ఉదాహరణకి 1% మీకు ఎంత వస్తే అంతలో 1% డొనేట్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం తెలుసుకున్న దేంట్లో అయినా సరే, లేదా ఒక మంచి పనికి వాడండి. లేదా మీ 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 ఇంటి దగ్గర ఆలయాల్లో ఎవరైనా పురోహితులు ఉంటారు, ప్రతి నెల ఒక 1% వాళ్ళకి దక్షిణతో దానం చేయండి. తాంబూల దక్షిణాలతో దక్షిణ ఇచ్చి దానం చేయండి. కొంత వాడికి ఎంతో ఉపయోగపడుతుంది కదా. మీరు అంటే 1% అనేది బేసిక్ నేను చెప్పాను. మీరు ఇవ్వగలిగితే లోభత్వం చూపించకుండా నేను ఇంత ఇవ్వగలను అనుకుంటే అంత అమౌంట్ ఇవ్వండి. నేను జస్ట్ 1%కి తగ్గకుండా మరి 11 రూపాయలు లేదా 21 రూపాయలు దక్షిణ పెట్టిస్తారేమో అని చెప్తున్నాను. 1% అయితే మినిమం మీరు డొనేట్ చేయాలి. మీకు వచ్చే ఇన్కమ్ నుంచి, రెగ్యులర్ ఇన్కమ్ నుంచి. ఇలా చేస్తే ఏమవుతుందంటే మీ ఇన్కమ్ స్టాండర్డ్స్ని పెంచుతాడు శనీశ్వరుడు. మీరు దానానికి కనుక లోభత్వం చూపిస్తారని కాదు, మామూలుగా ఓవర్లుక్లో మీరు అలా వెళ్ళిపోతే కనుక ఆయన కూడా మీకు ఇవ్వడంలో లోభత్వాన్ని చూపిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. వాట్ యు గివ్ మీకు మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతుంది. అలాగని మీకు తలకు మించింది కూడా చేయకూడదు. మీరు ఇవ్వగలిగే దాంట్లో ఎంత 1% నుంచి మీరు ఎంత ఇవ్వగలరు, ఇంత ఇస్తే నాకేం ఇబ్బంది రాదు, పర్వాలేదు అని అనుకున్నంత అమౌంట్ కనుక మీరు ఇవ్వగలిగితే ఇప్పుడు నేను చెప్పిన స్ట్రీమ్లో ఉన్న ఎవరికైనా చాలా మంచి రిజల్ట్స్ మీరు చూస్తారు. ఇది ఒక బోనస్ టిప్ అనుకోండి. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి శనీశ్వరుడు మీకేం చెరుపు చేయడు, మీకు అన్ని మంచి చేస్తాడు. కాకపోతే మీ రాశి మీద ఆయన దృష్టి పెట్టాడు కాబట్టి మీరు బాగా ఫుడీ అయితే కొంచెం మీ ఆహారం విషయంలో నియమాలు కంపల్సరీ. అసలు మీరు పూర్తిగా అసలు ఆహారమే ఎక్కువ తీసుకోరు, చాలా ఓవర్ కాషియస్గా ఉంటారు. ఏం తీసుకున్నా అంటే బాగా కొంచెం తక్కువగా తింటారు అని అనుకుంటే కాస్త కొంచెం సంతృప్తిగా తినండి. ఈ రెండు లేదు నార్మల్గా మేము ఎంత అవసరమో అంత తింటామంటే మీరు ఈ పాయింట్ ఇగ్నోర్ చేయండి. ఫస్ట్ నేను చెప్పిన నెక్స్ట్ ఏమంటే బాగా ఎక్కువగా తీసుకునే ఆహారం తీసుకునే వాళ్ళైతే మీ ఫుడ్ విషయాన్ని చెక్ పెట్టుకోవాలి. అసలు అతి స్వల్పంగా తీసుకోవడానికి కొంటే తక్కువ తీసుకునే వాళ్ళైతే కాస్త సరిపడా తీసుకోండి. ఎందుకంటే ఈ టైంలో శనీశ్వరుడు అతి మితి రెండింటినీ కంట్రోల్ చేస్తున్నాడు మీకు లాభస్థానంలో ఉంటూ. అలాగే కమ్యూనికేషన్స్ విషయంలో, మాట విషయంలో మీకు న్యాచురల్ 2nd హౌస్ అవుతూ ఉండడం వల్ల వృషభ రాశి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మాట విషయంలో. ఎక్కువగా మీకు ఇప్పుడు కర్మదోషాలు ఆపాదించబడతాయి. మీరు కనుక అంటే ఇప్పుడేం చేయడు, మీకు వృషభ రాశిలో ఆయన ఉన్నంత మీనరాశిలో ఉన్నంతకాలం బాగానే ఉంటుంది. మీకు మళ్ళీ మీనరాశిలో నుంచి ఆయన ఎప్పుడైతే మేషరాశికి వస్తాడో అప్పుడు మీకు ఏది నడిచిన ప్రారంభం అవుతుంది. మీ కమ్యూనికేషన్స్ విషయాల్లో మీరు చేసింది మీరు మంచి మాట్లాడితే అక్కడి నుంచి మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయి. అంటే మీకు ఏలినాడ్స్ అనే ప్రారంభం అవడానికి ముందే దాన్ని ఎలా చక్కబెట్టుకోవచ్చు ఈ ట్రాన్సిట్ నుంచే మీరు నేర్చుకుంటున్నారు. సో కమ్యూనికేషన్ ఒక్క నాలుక చాలు మన జీవితాన్ని బాగుపరచడానికి, 100 మందికి మనశ్శాంతి కలిగించడానికి, 100 మంది కళ్ళల్లో ఆనందాన్ని నింపడానికి, 100 మంది గుండెల్లో ధైర్యాన్ని నింపడానికి, వీటన్నిటికీ. అలాగే ఒక్క నాలుక చాలు బతుకున్న మనిషిని నిలువెల్లా కత్తితో నరికేసినట్టు నరికేయడానికి. సో మీరు మీ నాలుకని చాలా మంచి
తిండి విషయంలో మంచిగా వాడండి, మాటల విషయంలో మంచిగా మాట్లాడండి. వీలైతే 4 మంచి మాటలు మాట్లాడండి. ఒక్కోసారి ఇప్పుడు మీకు టెస్టింగ్కి మీ చుట్టూ ఉండే వాళ్ళు వస్తారు, నెగిటివ్స్ బోల్డ్ అని ఒక చెత్తబొట్టను పట్టుకొని వస్తారు, వాళ్ళ నెత్తిని పెట్టుకుంటారు నెగిటివ్స్, అవి వచ్చి మీ మీద చల్లుతూ ఉంటారు. చల్లించుకోకండి. చల్లించుకున్నప్పుడు ఏమవుతుంది, మీరు కూడా మాట్లాడాల్సి వస్తారు తిరిగి. అవును కదా వాళ్ళు అలాంటి వాళ్ళు కదా ఇలా. అసలు వీటన్నిటికీ ఈ బుల్షిట్ అన్నిటికీ మీరు దూరంగా ఉండండి దయచేసి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే మీకు ఏలినాడ్స్ అని మీకు మంచి ఫలితాన్ని ఇవ్వాలి అంటే కనుక మీరు ఇప్పుడు కూడా మీరు చాలా నియంత్రణలో ఉండాలి. ఎందుకంటే కాలపురుషుడు కుండలిలో నుంచి 2nd హౌస్ అయింది మీది, వృషభ రాశి. సో కర్మకారకుడైన శనేశ్వరుడు ఇవన్నీ కౌంట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ మీరు కమ్యూనికేషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు సైలెన్స్ ప్రాక్టీస్ చేయండి. అవసరమైనంత వరకే మాట్లాడడం చాలా ఉత్తమోత్తమం. మౌనైన కలహం నాస్తి అని చెప్తుంది మనకి శాస్త్రం. సో వీలైనంత వరకు మౌనంగా ఉంటూ సైలెన్స్ ఈజ్ గోల్డ్, ఆల్వేస్ సైలెన్స్ ఈజ్ గోల్డ్. అవసరమైనంత మేరకు ప్రొడక్టివ్ టాక్స్ చేయండి, చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు బాగుంటుంది. వచ్చే ఏలినాడ్స్ అని కూడా మీరు ఇప్పుడే ముందుగానే రిజర్వ్ చేసుకున్నట్టు, అంటే మనం ఒక కర్చీఫ్ వేస్తాం బస్ ఎక్కాలన్నారు అంటే ఇదివరకు కాలం వేసేవాళ్ళు, అలా ఎగ్జాంపుల్కి చెప్తున్నా, అలా మీ సీట్ మీరు రిజర్వ్ చేసి పెట్టుకోండి ఏలినాడ్స్ అని కూడా. శనేశ్వరుడు ఇప్పుడైతే మీకు ఏమి ఇబ్బంది లేదు, మంచి ఫలితాన్ని ఇస్తున్నాడు. ఏలినాడ్స్ శనిలో ఆలోచించాల్సి వస్తుంది. ప్రత్యేకించి ఆయన మేషరాశిలో ఉంటే ఆయన మీకు ఏ విధమైన హెల్ప్ చేయలేడు, ఆయన ఎంత యోగకారకుడు అయినా. ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాక్కు విషయంలో పొరపాటున కూడా ఎవరిని కూడా హార్ష్గా, మీకు ఎంత కోపం వచ్చినా సర్ప్రైజ్ చేసేసుకోండి. మీరు ఎంత సర్ప్రైజ్ చేసుకుంటారో అంత మంచి ఫలితాలు వస్తాయి. హార్ష్గా మాట్లాడడం కావచ్చు, లేదా ఎవరైనా మీకు గాసిప్స్ అవి అలిగేషన్స్ ఇస్తూ చాడీలు చెప్పేవాళ్ళు ఉంటే ఎంటర్టైన్ చేయకండి, వాళ్ళని దూరంగా పెట్టండి. వీలైనంత వరకు సెన్సిటివ్ అంటే స్మూత్గానే దూరంగా పెట్టండి. వీటన్నిటితోటి ఇవన్నీ కడుపుకి వచ్చానా కాలుకి వచ్చానా, ఎవరు ఎలా ఉంటే మనకి ఎందుకు, మనం ఎలా ఉన్నదో మనం చెక్ పెట్టుకుందామని ఇలాంటి మంచి మాటలు అవతల వాళ్ళకి చెప్తూ, ఒకవేళ మీ చుట్టూ అలాంటి సమూహం ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా మార్చడానికి ప్రయత్నించండి. మీ మాటల ద్వారా మీకు బ్లెస్సింగ్స్ చాలా బాగా వస్తాయి. 2nd మీకు గురు భగవానుడు 2వ స్థానంలో మేలో ఎంటర్ అవబోతూ ఉన్నాడు. సో 2వ స్థానంలో ఎంటర్ అవుతూ కాస్త మీకు ఫైనాన్షియల్గా జీవం పడుతూ ఉంది. ఇప్పుడు మీకు లాభస్థానంలో శనేశ్వరుడు, అలాగే 2వ స్థానంలో గురు భగవానుడు ఈ సంవత్సరం ఫైనాన్షియల్గా మే నుంచి ఇంకా చాలా బాగా బలోపేతం కాబోతోంది. ఫైనాన్షియల్గా ఒక మంచి టర్నింగ్ పాయింట్ను కూడా మీకు గురు భగవానుడు ప్రసాదించబోతూ ఉన్నాడు. కాకపోతే కొంచెం మీకు ఈ సంవత్సరం ఏంటంటే ఒక చిన్న విషయము, మీ మీద కొంత నెగిటివ్ పబ్లిసిటీ అనేది జరుగుతుంది. అంతకుముందు మీతో బాగా ఉన్న వాళ్ళు కూడా మీకు వ్యతిరేకంగా వర్కింగ్స్ చేస్తున్నారన్న విషయం తెలుసుకొని మీరు బాధపడతారు. ఒక రకంగా ఎప్పుడైనా ఇలాంటివి జరిగాయంటే మనకున్న కర్మలు వాళ్ళు లాగేసుకుంటున్నారనే అర్థం, సింపుల్ అర్థం. ఎవరైనా మన వెనక చాడీలు చెప్తూ ఉన్నారు, చెడుగా మాట్లాడుతున్నారు అంటే మన జన్మ జాతకంలో ఉన్న దోషాలన్నీ వాళ్ళు లాగేసుకుంటున్నారు. అజ్ఞానంతోనే ఇలాంటివన్నీ చేస్తారు. జ్ఞానులు ఎప్పుడు కూడా ఒకళ్ళని నిందారోపణలు చెయ్యరు, కామ్గా ఉంటారు. ఎందుకంటే తెలుసు కదా, మరి వాళ్ళది మనకెందుకు తీసుకుంటాం. ఇప్పుడు మనది మనం ప్రక్షాళన చేసుకుంటే చాలు, అవతల వాళ్ళది తీసుకొని మళ్ళీ మనది, ఇందులో మనం ఉన్నది కలియుగంలో. సో ఇలాంటి విషయాల్లో మీకు బ్యాడ్ పబ్లిసిటీ వచ్చినా, నెగిటివ్గా మీ మీద ఎవరన్నా ఇది చేసినా ఖండం చేయండి, తప్పులేదు. అడగండి ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని చెప్పి, తప్పులేదు. కానీ గొడవలకి దారి తీయకుండా అడగాలనుకుంటే అడగండి, లేదా సైలెంట్గా ఉండండి. ఇలాంటివన్నీ కూడా ఒక రకంగా మీ కర్మ ప్రక్షాళనకి జరుగుతున్నాయి అన్న విషయాన్ని కనుక మీరు గుర్తెరిగితే అసలు ఏ బాధ లేదు. అసలు మీరు అడగకపోయినా కూడా అంతా మీకు మంచి జరుగుతుంది, మేలే జరుగుతుంది. ఇదొకటి. మీకు మేనమామలు ఉంటే కొంచెం వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, లేదా వాళ్ళతోటి మీకు ఏదైనా ఇబ్బందులు తలెత్తడం, ఇలాంటివి ఏవైనా జరిగే అవకాశం ఉంది. బట్ దేనికైనా మనకి పరిహారం ఉంటుంది. పరిహారం ఏం చేయాలో కూడా మనం తెలుసుకుందాము. ఆరోగ్యం విషయంలో మీరేమైనా ఆరోగ్య సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటే కనుక ఆరోగ్య సమస్యల్లోంచి ఇప్పుడు బయటకు వచ్చే శుభ సమయం అనే చెప్పచ్చు ఇప్పుడు. అలాగే ఉద్యోగ విషయంలో కొంచెం మిమ్మల్ని వాడుకునే వాళ్ళు ఎక్కువ అవుతారు. మీరు చాలా అంటే మీరు ఉద్యోగస్తులు అయితే చాలా సర్ప్రైజ్ చేసుకోవాల్సి వస్తుంది మిమ్మల్ని మీరు. ఎంత అనుకుంటే ఇంకా ఇంకా అణచివేస్తున్నారో అనిపిస్తుంది. అలా మీకు ఇష్టం లేకుండా కొన్ని సంఘటనలు మీరు వర్క్ ప్లేస్లో చూస్తారు, హర్టింగ్గా అనిపిస్తుంది. కొంచెం ఏంటంటే కొన్ని డీల్ చేయడం కూడా మీకు ఇబ్బందికరంగా అనిపిస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం చూసుకుంటే కనుక
ఫైనాన్షియల్గా బాగుంది. సో ఏదైనా ఒక్కొక్కసారి ఒక శిల్పానికైనా రాయికైనా దెబ్బలు పడితేనే కదా శిల్పంగా మారేది. అలా సో ఒక రకంగా మీ వృత్తి జీవితం శిల్పంగా మారబోతుందని మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏదైనా ఒకటి జరుగుతుందంటే ఒక గుడ్ అవ్వచ్చు, బ్యాడ్ అవ్వచ్చు. ఇప్పుడు మంచి మనం హ్యాపీగా ఉన్నామంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇంకా దాన్ని పెంచుకోవాలంటే మనం మంచి పనులు చేస్తూ లేదా భగవద్ధ్యానం చేస్తూ దాన్ని మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి. బాధపడుతుంటే పాపకర్మ క్షయం అనుకోండి, హ్యాపీగా అది మీకు ఆనందంగా జరిగిపోతుంది. అంటే మీరు హ్యాండిల్ చేసే సిచ్యువేషన్సే ఉంటాయి, కానీ ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ దీంట్లోకి వెళ్ళిపోతాయి. సో దేన్నైనా కొంచెం సంయమనం పాటిస్తే కనుక వృషభ రాశి వాళ్ళకి చాలా బాగా ఉంది. శనీశ్వరుడు మేజర్గా మీకు ఇప్పుడున్న వీటిల్లో బాగా ముఖ్య భూమికను పోషించేది మటుకు శనీశ్వరుడేనండి. చాలా మంచి ఫలితాలు శనీశ్వరుడు మీకు ఇవ్వబోతూ ఉన్నారు. రాబోయే ఏలినాటి శనికి కూడా ఏం చేసుకోవాలో మనం ముందుగానే ప్రాక్టికల్ రెమెడీ చెప్పేశాను. ఇప్పుడు అసలు ఈ సంవత్సరం అంతా కూడా ఇలాగ నిందలు అవి వస్తాయని చెప్పాను కదా, వీటి నుంచి మరీ అసలు తొలగిపోవు కానివ్వండి. 100% ఉన్నదాన్ని మనం 30% చేసుకోవడానికి, 70% స్కిప్ చేసుకోవడానికి, 30%తోనే పోవడానికి, అంటే ఒక కాలు మొత్తం ఇబ్బంది పడే కంటే ఒక గోరు పోతే అంత ఇబ్బంది అనిపించదు కదా. సో అలాగా ఏం పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. మీరు విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధించాలి. నమో భగవతే వాసుదేవాయ, నమో భగవతే వాసుదేవాయ, నమో భగవతే వాసుదేవాయ, నమో భగవతే వాసుదేవాయ, నమో భగవతే వాసుదేవాయ. అద్భుతమైన మంత్రరాజం ఇది నామము. దీనికి మీరు ఓం అనే బీజాక్షరం స్నానం చేసిన వెంటనే అయితే ఓం అనే బీజాక్షరం జపించవచ్చు. ఆ తర్వాత మళ్ళీ మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాం, అందరినీ కలుస్తూ ఉంటాం. అప్పుడు బీజాక్షరాలు చేర్చకుండా కేవలంగా నమో భగవతే వాసుదేవాయ, నమో భగవతే వాసుదేవాయ, నమో భగవతే వాసుదేవాయ అచంచలమైన భక్తితోటి, అచంచలమైన విశ్వాసంతో వాసుదేవుణ్ణి శరణాగతి చేస్తే కనుక ఎంత మంచి ఫలితాలు ఉంటాయంటే అవి నేను మాటల్లో చెప్పలేను, అన్నీ మనం మాటల్లో చెప్పలేము. ఇది నేను ప్రాక్టికల్గా వాసుదేవుడిని పట్టుకుంటే ఎంత బాగుంటుందో లైఫ్ 360 degrees ట్రాన్స్ఫర్మేషన్ నేను ప్రత్యక్షంగా చూసి, ఇప్పుడు మీకు ఇది అంటే ఎప్పుడు అందరికీ ఇది అప్లికేబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మీకు ఈ మంత్రం రైట్ అంటే ఒక్కొక్కసారి మనకి ఇష్టదేవతలు పట్టుకుంటే మన పనులు అవుతాయి. ఇప్పుడు మీకు రైట్ మంత్ర ఇది, మీ కోరికని నెరవేర్చే మంత్ర. మీకున్న అది స్పిరిచువల్ ప్రోగ్రెషన్ కావచ్చు, మెటీరియల్లో కావచ్చు, ధర్మబద్ధమైన ప్రతి అవసరాన్ని తీర్చే మంత్రం. ఇది మంత్రం కాదు, ఇది ఒక కల్పవృక్షం, ఇది ఒక కామధేనువు. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళ పాలిట మీరు ఒకవేళ వృషభ లగ్నంలో పుట్టిన సేమ్ ఇదే అప్లికేబిలిటీ ఉంటుంది. మీ రాశి కర్కాటకమో లేదా 12 రాశుల్లో ఏదో ఒక రాశి అవ్వచ్చు, కానీ మీరు వృషభ లగ్నంలో పుట్టారు. అప్పుడు కూడా మీకు వాసుదేవుడి నామాన్ని పట్టుకోండి, ఎంత మంచి ఫలితాన్ని చూస్తారంటే అది మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి కమెంట్స్లో తెలియచేయండి. వాసుదేవుడిని నమ్మిన వాళ్ళు, భగవంతుడిని నమ్మిన వాళ్ళు, భగవంతుడిని శరణాగతి చేసిన వాళ్ళు ఎప్పటికీ నష్టపోరు, ఎప్పటికీ మోసపోరు. ఎందుకంటే భగవంతుడు మనల్ని ఎప్పుడు మోసం చేయడు. భగవంతుడు ఎప్పుడు మనల్ని ఇలా పట్టుకొని మనల్ని రక్షిస్తూ ఉంటాడు. ఒక కంటికి రెప్పలాగా మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఇలా కంటికి రెప్పలాగా మిమ్మల్ని కాపాడే మంత్రరాజము నమో భగవతే వాసుదేవాయ, నమో భగవతే వాసుదేవాయ, నమో భగవతే వాసుదేవాయ. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.